ఓం శ్రీ మాత్రే నమః. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పండగ రోజున వ్రతం చేసుకోవాలని సంకల్పం అయితే చేసుకున్నాం. అమ్మవారికి నివేదించడం కోసం బెల్లవన్నము, దద్దోజనము అండ్ గుగ్గులు ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాం. యాక్చువల్గా వీధిలో ఆడవాళ్ళందరూ కలిసి చక్కగా ఒకటే చోట పూజ చేసుకోమని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అది మా ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము. సో ఇంకా తరువాయి ఇంకేముంది, మొత్తం అన్నీ సిద్ధం చేసుకుంటూ వచ్చేసాం. ఎప్పుడు పూజ గదిలో చేసుకుందామని ఈసారి హాల్లో చేసుకుంటాను. ఎప్పుడు అమ్మవారికి అయితే నేను చీర కట్టించలేదు. ఫస్ట్ టైం ఇలా కట్టిద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. పంతులు గారిని కూడా నేను పిలుచుకోను, ఈసారి అయితే పిలుచుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. చాలా చక్కగా పూజ జరిగింది. చాలా చెప్పడానికి మాటలేదు. అమ్మవారు రెడీ అవుతుంటే ఇంకా కళ్ళు జాలేదనమాట. ఒక్కొక్క స్టెప్ రెడీ అవుతుంటే చూడముచ్చటగా అనిపించింది. సో మొత్తానికి అమ్మవారికి ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకొని, తర్వాత అమ్మవారికి పూజ చేసుకొని, వ్రత కథ చెప్పుకొని సంపూర్ణంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాం. అమ్మవారికి మంగళహారతి కూడా చేసుకున్నాము. ఇలా 1 by 1 అన్నీ చేసేసుకొని స్వామివారి ఆశీర్వాదం కూడా చేసేసుకున్నాం పంతులు గారివి. సో ఆయన వెళ్ళిపోయాక భోజనాలు అందరూ తెచ్చిపెట్టుకున్నాం కదా, అవి కూడా అన్నీ తెచ్చేసుకొని వాయనాలు పంచుకున్న తర్వాత భోజనాల జోలికి వెళ్ళామన్నమాట. సో మొత్తానికి పండ్లు, పూలు, గాజులు, తాంబూలాలు, ఇలా నానబెట్టిన శనగలు ఇలా అన్నీ ఇస్తారు కదా, అన్నీ సిద్ధం చేసేసుకొని ఇక్కడే ఒకరొకరు వాయనాలు పంచేసుకున్నాం అనమాట. చాలా చూడముచ్చట అనిపించింది. అందరూ ఒక చోట ముత్తైదులు, ఆడవాళ్ళు ఎంత కళగా ఉంటారు ఈ శ్రావణ మాసంలో. ఇంకా ఇంతసేపు చూడాలనిపిస్తుంది అనమాట. ఒకరిని మించి ఒకరు అందరు రెడీ అయ్యారు. చాలా ముచ్చటగా అనిపించింది. సో మొత్తానికి పండగ అలా జరిగింది. మా అమ్మవారు ఎలా ఉన్నారు మీరు కామెంట్ చేయండి. ఎంత ముచ్చటగా అనిపించింది కదా. ఫైనల్గా ఎంత పూజ చేసినా సాయంత్రం భర్త గారు ఆశీర్వాదాలు తీసుకుంటే ఇంకా ముచ్చటగా అనిపిస్తుంది. మొత్తానికి మా వారు ఈవినింగ్ వచ్చాక ఆయన కంకణం కట్టి ఆయనతో పొట్టు పెట్టించుకొని అక్షింతలు ఏం చేసుకుంటే వ్రతం అనేది సంపూర్ణంగా పూర్తి అయిపోయిందంటే అనిపించింది అనమాట. మొత్తానికి ఆ వ్రత కథ అలా కంప్లీట్ అయిపోయింది. తెచ్చుకున్న భోజనాలన్నీ ఆడబెట్టేసుకొని తినేసామనుకోండి, పక్కన పెట్టేస్తే సాయంత్రం అందరం కలిసి మంగళహారతి ఇచ్చేసాం అమ్మవారికి. లలితా సహస్రనామాలు చదువుకొని, యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి కోరుకున్న అందరూ ఆడవాళ్ళంతా కలిసి ఇంట్లో లలితా సహస్రనామాలు చదువుకోవాలని చెప్పేసి. సో ఇన్నాళ్ళకి నా కోరిక ఫలించింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిని కదపకూడదు కాబట్టి మరుసటి రోజు కదపమన్నారు. కదిపేటప్పుడు కూడా మంత్రం ఉంటుంది, మీరు తెలుసుకొని చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు.